హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి 7 శనివారాల వెంకన్న స్వామి టెంపుల్ని మీకు షేర్ చేస్తున్నానండి. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. చిన్న తిరుపతి తర్వాత ఇది మరొక తిరుపతి కింద ప్రసిద్ధిగాంచిందండి. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మేమైతే ఇలా వాడపల్లి వెళ్ళాము. చాలా టెంపుల్స్ విజిట్ చేసామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాడపల్లి మార్నింగ్ 6కే స్టార్ట్ అయ్యామండి. వాడపల్లి దగ్గరలోకి వచ్చేసాము. ఇది వచ్చేసి రాయలపాలెం అండి. రాయలపాలెం నుంచి ఒక 3 కిలోమీటర్స్లోనే వాడపల్లి ఉంటుందండి. వాడపల్లికి వెళ్ళే దారిలో చాలా బాగుంటుందండి. దగ్గరలోకి వెళ్ళగానే మనకి అటు ఇటు అరటి తోటలు, కనకాంబరం తోటలు, మల్లె తోటలు, విరజాజి తోటలు చాలా బాగా కనబడతాయి. కార్ పార్కింగ్ వెళ్ళే దారిలో మీకు చూపించబోతున్నాను, చూడండి. ఇదైతే ఇప్పుడు వాడపల్లి దగ్గరలోకి వచ్చేసాము. మరొక 5 నిమిషాల్లో వాడపల్లి వెళ్ళిపోతామండి. అటు ఇటు ఇలా అరటి తోటలు, కనకాంబరం తోటలు. కనకాంబరం అయితే చాలా బాగా కనిపిస్తాయండి మనకి. ఈవెన్ మూరలు కూడా 50 రూపీస్కే 3-4 మూరలు ఇస్తారు. చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఈ పూలు అయితే. ఇటన్నీ తోటలే కనిపిస్తాయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి కనకాంబరం తోట అండి. మేము కార్లో ఉన్నాం కాబట్టి దగ్గరగా చూపించలేకపోతున్నాను. ఇప్పుడు వెళ్ళడమే మేము దర్శనానికి వెళ్ళిపోయాము. ముందు ప్రదక్షిణలు చేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. కానీ మేము వెళ్ళింది శనివారం కాబట్టి ఫుల్ రష్ ఉందండి. ఎంత రష్ ఉన్నా కానీ మనకి స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇది ప్రదక్షిణాల లైన్ అండి. ఈ లైన్ నుంచి సైడ్కి ఇలా వచ్చేస్తే 50 రూపీస్ లైన్కి మేము వెళ్ళాము. 50 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళామంటే మనకి 2 అవర్స్ పడుతుంది. శనివారం అయితే, విడి రోజుల్లో అయితే హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుందండి. మేము శనివారం వెళ్ళాం కాబట్టి మాకు 2 అవర్స్ పట్టింది. ముందైతే దర్శనం చేసేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ వెంకన్న స్వామి దర్శనం ప్రతి శనివారం ఇలానే ఉంటారంటండి. జనాలు మాత్రం కొన్ని వేల మంది వస్తారు. 7 వారాలు 7 ప్రదక్షిణలు. ఒక్కొక్క శనివారం 7 ప్రదక్షిణలు. రూపాయి కాయిన్ వేసుకొని ఒక్కొక్క పువ్వు ఒక కాయిన్ హుండీలో వేసుకొని 7 ప్రదక్షిణలు చేస్తారు. మాకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిన వెంటనే మేము పక్కన శివాలయం ఉంది. శివాలయంలో కూడా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి 7 ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము. 7 ప్రదక్షిణలు తిరిగేసిన వెంటనే అన్నదానానికి వెళ్ళిపోయామండి. ఎక్కడ చూసినా జనమే, కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీకు ఎంతమంది జనం ఉన్నా కూడా చాలా బాగా దర్శనం అవుతుంది. ఈ హుండీలు ఉన్నాయి కదండి, ఈ హుండీల్లో 1 రూపీ కాయిన్ వేసేసి ఒక పువ్వు అక్కడ పెట్టేసుకొని మనం ఎటువంటి కోరిక కోరుకున్నా 7 వారాలు పూర్తయ్యేలోగా ఆ కోరిక అనేది తీరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అండి. మేము 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంత రష్ లేదండి. చాలా డెవలప్ అయింది ఈ 2 ఇయర్స్లోనే. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. అప్పుడు చాలా తొందరగా దర్శనం అయిపోయింది, 10 నిమిషాల్లో. ఇప్పుడు అసలు దర్శనానికి 2 అవర్స్ పడుతుందండి. శనివారం అయితే మరీ రష్గా ఉంటుంది. ఎందుకంటే భక్తులందరూ తమ కోరికలు తీర్చుకోవడం కోసం శనివారం నాడు 7 ప్రదక్షిణలు చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం తీసుకొని బయలుదేరతారండి. అలా 7 వారాలు పూర్తయ్యేలోకి మన కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి. ఇది అసలైన మెయిన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్కి ముందుండే ధ్వజస్తంభం ఇది. నేను చూపిస్తున్నదంతా లోపల స్వామివారి చుట్టూ. ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి కుదరదండి. ఇంతవరకు మేము ఫస్ట్లో వచ్చినప్పుడు లోపలే ప్రదక్షిణలు చేశాము. ఇప్పుడు అంతా రష్ ఉందని బయట పక్క పెట్టేశారు. ఇదంతా లోపలండి. లోపల చుట్టూ ప్రాంగణం చుట్టూ చక్కగా ఎక్కడికక్కడ కూలర్లు, ఫ్యాన్లతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారండి. సమ్మర్ అయినా కానీ సమ్మర్లానే అనిపించలేదండి. లోపలికి వెళ్ళామంటే మనం
ఇప్పుడు నేను చూపించేదంతా లోపల పక్కండి. ఇలా శివాలయం దర్శనం చేసుకొని ఇటు చుట్టూ తిరిగి ఇటు వచ్చేసేయాలి. ఇటు వచ్చిన వెంటనే మీకు ఇటు పక్క చిన్నగా స్వామివారి విగ్రహాన్ని అరేంజ్ చేశారు. మనం ఏమైనా సమర్పించుకోవాలనుకుంటే పువ్వులు కానీ తులసి దళాలు కానీ ఇక్కడ వేసేస్తారు భక్తులంతా. ఇది వచ్చేసి ఆవులు ఇక్కడ కొన్ని ఉన్నాయండి. వీటికి గడ్డిని కొనుక్కొని భక్తులంతా ఇలా సమర్పిస్తారండి. కొంచెం పక్కకు వెళ్ళగానే తులాభారం కూడా ఉందండి. కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే ఇలా తులాభారం తోస్తారు కదా, బియ్యం కానీ డబ్బులు కానీ బెల్లంతో కానీ తులాభారం తోస్తారండి. అది కూడా ఒక సైడ్కి అరేంజ్ చేశారు. మనకి ఎటువంటి ఎండ తగలకుండా ఎక్కడికక్కడ టెంట్లు, ఫ్యాన్లు, కూలర్లతో చాలా బాగా అరేంజ్ చేశారు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. ఇక టెంపుల్ నుంచి మేము బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసి ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ పైన టెంట్ చూడండి, అస్సలు ఎండ తగలదండి. కింద కూడా రోడ్డు మొత్తాన్ని వాటర్తో ఎప్పుడు తడుపుతూ ఉంటారు. కాళ్ళు అనేవి కాలకుండా భక్తులకి ఇబ్బంది కలగకుండా వాటర్తో తడుపుతూ ఉంటారండి. మనం ఆ తడిలోనే ప్రదక్షిణలు చేసుకుంటూ తిరగొచ్చు. మేమైతే 12 o'clockకి ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము. ఒక 20 minutesలోనే ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. ఇంతమంది జనం ఉన్నా కూడా ప్రదక్షిణలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారైనా కానీ వాడపల్లి అనేది విజిట్ చేయాల్సిందేనండి. అంత బాగుంటుంది టెంపుల్, చాలా ప్రసిద్ధి చెందిందండి. మేమైతే ప్రదక్షిణలు స్టార్ట్ చేసి ఇప్పుడు 3rd రౌండ్ తిరుగుతున్నామండి. ఇలా రౌండ్స్ లెక్కేసుకుంటూ మనకి కాయిన్స్ కూడా ప్రతి షాప్లో చిన్న ప్యాకెట్లో కాయిన్స్ కూడా అమ్ముతారండి. 7 కాయిన్స్ ఫ్లవర్స్ తీసేసుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ స్టార్ట్ అయిపోయాము. కాయిన్స్ లేకపోయినా కానీ మన దగ్గర ఇక్కడ దొరుకుతాయండి. ఆ పైన వచ్చేసి దర్శనం లైన్ అండి. ఈ కింద ప్రదక్షిణ లైన్. ఇది ఫ్రీ దర్శనం అయితే కనుక 4 hours పడుతుందండి. కొంచెం టైం పడుతుంది. ఇంచుమించుగా దానికి దీనికి పెద్ద తేడా ఉండదండి. మరి ఎక్కువ మంది ఉంటే కనుక 50 rupees లైన్ ఏంటి, 200 లైన్ ఏంటి, లేదు ఫ్రీ దర్శనం ఏంటి, ఇంచుమించుగా 2-3 hours పడుతుంది. శనివారం మాత్రం భక్తులతో కిటకిటలాడుతూ పెద్ద తిరుపతిలా అనిపిస్తుందండి. చూస్తుంటే పెద్ద తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్కి వచ్చినట్లే అనిపిస్తుంది మనకి. చాలామంది 7 వారాలు ఇలా తిరుగుతారండి. మీకు వేసవికాలం అయినా కానీ అస్సలు అనిపించదు. సమ్మర్ అనే ఫీలింగే రాదండి. ఇక్కడికి వచ్చారంటే మన కార్ పార్కింగ్ దగ్గరే కొద్దిగా ఎండగా అనిపిస్తుంది, కానీ అక్కడి నుంచి మనం టెంపుల్ దగ్గరలోకి వచ్చేసిన తర్వాత అసలు ఎండ అనేది తెలియదండి. ఆ స్వామివారిని నామం జపిస్తూ ప్రదక్షిణలు చాలా తొందరగా అయిపోయినాయి. ఇది వచ్చేసి హుండీ అండి. మనం నడుస్తుండగానే ఈ హుండీ దగ్గరికి వచ్చామంటే ఒక ప్రదక్షిణ అనేది అయిపోయినట్లే. ఈ హుండీలో కాయిన్ వేసి హుండీ మీద ఒక ఫ్లవర్ పెట్టి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవాలండి. ఎక్కడికక్కడ కూలింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ అరేంజ్ చేశారండి. 7 ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసుకొని అన్నదానానికి వచ్చేసామండి. అన్నదానం మాత్రం చాలా బాగా చేశారు. ఎంతమంది ఉన్నా కానీ అన్నదానం అనేది ఇక్కడ కొన్ని వేల మంది చేస్తారంటండి. ప్రతి శనివారం మాత్రం ఎక్కువ మంది ఉంటారు. ప్లేట్లో అరిటాకులో ఇంతమందికి అన్నం పెట్టడం అంటే అసలు ఎక్కడా సాధ్యం కాదేమోనండి. అంత బాగా పెట్టారండి. స్టీల్ ప్లేట్లో మనకి అరిటాకు వేసేసి
చక్కగా 2 రకాల కూరలు, అన్నం, పప్పుచారు వేస్తారండి. కావలసిన అన్నం పెడతారు. ఇది వచ్చేసేసి మజ్జిగండి. ఇంతమందికి మజ్జిగ కూడా అరేంజ్ చేశారండి. మనం తినేసిన వెంటనే ప్లేట్స్ని ఇస్తరాకులు తీసేసి డస్ట్బిన్లో వేసి ప్లేట్స్ని ఒకసారి కడిగేసేసి అక్కడ కడిగే వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఇచ్చేయచ్చు. కావాలంటే మనం ఇక్కడ డబ్బులు కూడా చదివించుకోవచ్చు. మనకి అన్నదానం తరపున ఇంత అమౌంట్ అని మనం ఇవ్వచ్చండి. ఇంత పెద్ద పెద్ద డేల్షాలతో అన్నాన్ని ఇద్దరిద్దరు వడ్డిస్తారు. కాబట్టి ఎంతమంది ఉన్నా కానీ రష్ అనిపించదు. నాకైతే అన్నదానం కూడా చాలా బాగా నచ్చింది. చాలా టేస్టీగా పెడతారు. ఇంతమందికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కూర్చొని తినమని చెప్తారండి. ఇక్కడ కూడా పెద్ద టెంటలు వేసేసి ఎక్కడికక్కడ ఫ్యాన్లు అరేంజ్ చేశారు. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఆ స్వామివారి కృపా కటాక్షాలు మీకు కూడా కలగాలని కోరుకుంటూ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.